ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్రెండ్ స్టార్ట్ అయితే చాలామంది బ్లైండ్‌లీ ఫాలో అయిపోతారు. ఓకే. అది వేరే ట్రెండ్స్ కూడా అట్లనే చేస్తారు. అది మీకు బెనిఫిషియలా కాదా అని చూసుకోరు. కానీ ఒక పెంగ్విన్ అట్లా చేసింది, నేను కూడా అట్లనే చేస్తాను, నేను కూడా అంతా వదిలేసి వెళ్ళిపోతాను, ఆ మైండ్ సెట్లో చాలామంది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ చూస్తే ఆ పెంగ్విన్ దాని చాయిసెస్ని బట్టి, దాని సర్వైవల్ని బట్టి వెళ్ళిపోయింది. దట్ ఈస్ నాట్ డిటాచ్మెంట్. ఓకే. అది యునో దానికి సర్వైవ్ అవ్వడానికి మౌంటైన్స్లో ఏముంది, అది కొంచెం క్యూరియాసిటీ ఉంది దానికి, అందుకే అది వెళ్ళిపోయింది అంతే. హ్యూమెన్స్కి ఏముంది, హ్యూమెన్స్ ఈ కమ్యూనిటీ వదిలేస్తే వేరే కమ్యూనిటీ ఉంది, ఎక్కడ వెళ్ళినా హ్యూమెన్స్ ఉంటారు. అవును. ఓకే. ఇంకా డిటాచ్మెంట్ అని ఒక మాట చాలా గట్టిగా తీసుకుంటున్నారు. డిటాచ్మెంట్, నేను అంత వదిలేసి నా ఫ్యామిలీని, నా వర్క్ని నేనే నాకు చూసుకుంటాను, దట్ విల్ యాక్చువల్లీ లీడ్ టు లోన్లీనెస్. ఓకే. మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ డోంట్ ఫాల్ ఇన్ టు లోన్లీనెస్ బికాస్ దే ఆర్ సర్వైవల్ యానిమల్స్. ఇక్కడ చల్లి పడితే వేరే దగ్గర వెళ్ళిపోతారు, అక్కడ వేడిగా ఉంటే వేరే దగ్గర వచ్చేస్తారు. హ్యూమెన్స్ వర్క్ ఇన్ కమ్యూనిటీస్. ఓకే. ఇంకా హ్యూమెన్స్ని యునో లోన్లీనెస్ అంటే ఒక చాలా పెద్ద సైకాలజికల్ డిసార్డర్. ఓకే. ఇది చాలా లైట్లీగా తీసుకుంటున్నారు. అక్కడ లోన్లీనెస్తో పాటు సప్రెషన్ వస్తుంది, ఇమోషనల్ కనెక్షన్ ఉండదు, వేరే వాళ్ళతో ఏం మాట్లాడాలా అది తెలియదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. మీరు సర్వైవ్ చేసేది కంట్రీలోనే, లేకపోతే వేరే దగ్గర, కానీ ఎక్కడున్నా హ్యూమన్స్ ఉంటారు. అవును. సో బీ విత్ దట్ మైండ్ సెట్. మీరు నేను పెంగ్విన్, నేను కూడా వెళ్ళిపోతాను అంటే దట్ ఈస్ వేస్ట్. ఫస్ట్ యూ నీడ్ టు డిటాచ్ యువర్ సెల్ఫ్ విత్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్.